స్టోన్, స్పైల్స్, ఫిస్టులా, సైడ్ ఎఫెక్ట్స్ ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం. హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం సత్యం గారు. నమస్తే అమ్మా. సో పంటలు పండించేటప్పుడు మనము ఒక 6 months పండిస్తే ఇంకొక 6 months వరకు మనకి పని ఉండకుండా ఉంటుంది. అలా కాకుండా మేము ఒక ఆర్గానిక్ ఫామ్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా పెట్టుబడి తక్కువగా ఉండాలి అండ్ కంటిన్యూస్గా ఆ పంట మీద మనకి మనీ జనరేట్ అవుతూ పంట కూడా పండేలాగా ఉండాలి అంటే ఏదైనా ఒక బిజినెస్ దాంతోపాటు ఒక మంచి ఐడియా ఏమైనా ఉందంటారా సార్? వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని కంటిన్యూస్గా పంట మీద కంటిన్యూగా ఆ పంట మీద ఎవ్రీడే ఇన్కమ్ జనరేట్ అయ్యే మార్గం ఎలా అని మీరు అనుకుంటున్నారు. దీంట్లో ఏంటంటే వెజిటేబుల్స్లో అన్ని రకాల పంటలు పండించడం గురించి చెప్పాను. కానీ ఏంటంటే ఒకటి దొండకాయ సాగు. ఈ మొక్క 365 days కాస్తూనే ఉంటుంది. తర్వాత దాన్ని ఎవ్రీడే తెంపుతూనే ఉంటారు కాపు. అంటే మనకు 365 రోజులు ఏ మార్కెట్లోకి వెళ్ళినా మీకు అందుబాటులో దొండకాయ కనిపిస్తుంటుంది. కొన్ని పంటలు మాత్రమే కొన్ని సీజన్లో కూరగాయలు దొరుకుతుంటాయి. కొన్ని సీజన్లు వేరే ప్రాంతంలో పండించిన వాటిని తీసుకొచ్చినప్పుడు ఏంటంటే దాని యొక్క రేటు 3 రేట్లు ఎక్కువ పెరుగుతుంటుంది. ఒక్కొక్కసారి ఎగ్జాంపుల్గా టమాటా చూస్తున్నాం. లాస్ట్ టైం 150 క్రాస్ అయిపోయింది 1 kg. అది వేరే నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి రావడం ద్వారా ఏంటంటే 150 రూపీస్ క్రాస్ అయిపోయింది. అప్పుడు అక్కడ పండించిన రైతుకు దాదాపు ఒక 5 years పడే కష్టం 5 monthsలో అతనికి ఇన్కమ్ వచ్చేసి. అంటే ఇలానే ఏంటంటే ఒక్క రకమైన పంటను పండించారనుకుంటే తక్కువ పెట్టుబడి వన్ టైం ఇన్వెస్ట్ తోటి దాదాపు అంటే ఒక 5-6 years కంటిన్యూగా మనకు ఇన్కమ్ రావాలనే ఆలోచన ఉన్నారు ఫార్మర్ రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దొండకాయ సాగు గురించి చాలా చక్కగా మంచి చెట్టు. తర్వాత దానికి అది 360 రోజులు కాయగలదు. కాబట్టి ఒక చిన్నపాటి ఒక 1 acre స్థలాన్ని ఉంచుకుంటే దానికి ఈ రోజుల్లో మార్కెట్లో మనకేంటంటే నెట్ ద్వారా ఒక ఫిల్లర్స్ చేసుకొని దానికి ఒక జాలి లాంటిది కట్టుకొని ఆ పైకి ఈ మొక్కను పెంచి దాని కింద నుండి వచ్చిన కాయలను తెంపడం. అంటే ఈ మొక్క ఏదైతే ఉందో ఒక్కసారి పెట్టినప్పుడు అది ఒక 6 to 7 months 8 months మీకు కాస్తూనే ఉంటుంది. ఈ మొక్క ఎప్పుడైతే పెరిగిన కాయలు కాసినప్పుడు ఆ ఓల్డ్ ఏజ్ మొక్క ఏదైతే ఉందో అది చనిపోతూ కొత్త రూట్ తీసుకొచ్చి మళ్ళీ కాస్తూనే ఉంటుంది. అంటే దాదాపు అంటే ఈ మొక్క చనిపోదు. దాని నుండి వచ్చిన ఆ పండిపోయిన గింజల్లో నుంచి కింద పడిపోయి పగిలిపోయిన దాని నుంచి మళ్ళీ కొత్త మొక్క స్టార్ట్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు ఒక మొక్క 6 months కాయగలిగింది. దానికి మళ్ళీ మనం కొత్త రకమైన సీడ్స్ని తీసుకొచ్చి మళ్ళీ పెట్టాలనేది రీగ్రో చేయాలనేది కాకుండా అక్కడ వేస్ట్ అయిన మొక్కల నుంచే మొలకలు వస్తుంటాయి మీకు. మళ్ళీ అదే మొక్క పందిరికి పైకి ఎక్కుతుంటుంది. అంటే ఇలా 10 సంవత్సరాలైనా కానీ ఆ దొండ సాగు తోటకు ఎలా అంటే అది మొక్కలు లేకుండా ఈ యొక్క స్థలం ఖాళీగా ఉందనేది రాకుండా వాళ్ళకి ఏంటంటే 365 days ఎన్ని సంవత్సరాలైనా దీన్ని పండించవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా దీనికి ఆన్ సీజన్ ఉండదు. ఒక్క హెవీ రెయిన్ సీజన్లో కాస్త డల్ అవ్వచ్చు తప్ప మిగతా టైంలో మాత్రం మనకు ఎవ్రీడే ఇన్కమ్ ఉంటుంది. 1 ఎకరము 2 ఎకరాలు గిట్ట ఇలాంటి పందిరితో నెట్ ద్వారా పెంచడానికి ప్లాన్ చేసుకున్న రైతుకు రోజుకు 2 నుంచి 3 క్వింటల్ల దొండకాయను బయటికి తీయచ్చు. కూర్చున్న చోటనే ఈరోజు ప్రతి ఇంటికి చిన్న చిన్న మినీ ట్రక్స్ వచ్చినాయి. వాళ్ళే చిరు వ్యాపారులు బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి మనకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు. ఎగ్జాంపుల్గా కరీంనగర్ డిస్టిక్ చొప్పదండి అనే గ్రామంలో జల్పతి రెడ్డి అనే ఒక ఫార్మర్ ఉన్నాడు. తను గత 20 సంవత్సరాలు నాకు తెలిసి దొండ సాగు మాత్రమే చేస్తాడు. 20 సంవత్సరాల వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా 10 క్వింటల్ల దొండకాయ ఉంటుంది. అంటే దీని నుండి అతను ఆ చుట్టుపక్కల ఉన్న ఇంకొక 10 ఎకరాలను ప్రాబ్లమ్స్ ఉండి అమ్మేసుకున్న వాళ్ళ స్థలాలన్నిటిని కొనుక్కోగలిగింది. అన్నిట్లో దాన్నే పెట్టాడు. ఈ సిస్టమ్ ప్రకారంగా పెంచిన దానిని దాదాపు అంటే రోజు 10 క్వింటల్ల దొండ సాగును అమ్ముతున్నాడు. పక్కన ఉన్నలు కాటన్ క్రాప్ కానీ వరి క్రాప్ కానీ ఇంకా రకరకాల పంటలు పండించిన వాళ్ళకంటే 3 రెట్లు లాభాన్ని తీసుకుంటూ ప్రతిరోజు కరీంనగర్ టౌన్ చాలా దగ్గరలో వాళ్ళకు దాదాపు అంటే వాళ్ళు వచ్చి ఎన్ని క్వింటల్ ఉన్నా
డైరెక్ట్ వచ్చి మార్కెట్ రేటు ప్రకారం కొనుక్కొని వెళ్తున్నారు. అంటే దీని నుండి ఏంటంటే ప్రతిరోజు తనకు ఎంత లేకుండా ఒక 10,000 to 15,000 రూపీస్ పర్ డే అన్ని ఖర్చులు పోను లాభం వస్తుంది. అంటే ఎన్ని క్వింటల్లు పోయినా ఇక్కడ పెట్టుబడి అనేది ఒక మోటార్ వెహికల్ కొనుక్కుంటే దానికి డీజిల్ కానీ, డ్రైవర్ కానీ, తర్వాత ట్రాన్స్పోర్ట్ కానీ, దాని రిపేర్ కానీ, దాని ట్యాక్సెస్ కానీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఫార్మర్ ఏదైతుందో పండించిన తనకు ఒక్కసారి క్రాప్కు ఎదిగిన మొక్క అది కాస్తూనే ఉంటుంది. వీళ్ళు కట్ చేసి అమ్మడమే వీళ్ళ పని. అంటే దీంట్లో తన లాభంతో పాటు ఊర్లో ఉన్న చిన్నపాటి ఎలాంటి పనులు లేకుండా ఉన్న వాళ్ళకు కూడా ఒక 15 నుంచి 20 మంది లేబర్స్ కూడా ఎవ్రీడే ఒకసార్లు ఇలాగ జాబ్ ఇచ్చిన వాళ్ళు అవుతుంటారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ దొండ సాగు ద్వారా తెంపి దాన్ని ప్యాకింగ్ చేయడం ద్వారా వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, తనకు ఎవ్రీడే ఇన్కమ్ వస్తుంది. అంటే ఇలానే దీనిని ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి సాగు చేసుకునే వాళ్ళకు మాత్రం చాలా మంచి ఇన్కమ్ ఉంటుంది. తర్వాత దీన్ని వేరే రకమైన మందులు కొట్టాల్సిన అవసరం లేదు. తర్వాత దీన్ని సాగు చేసిన రైతు కూడా ఎండలో కానీ, తర్వాత సన్లైట్లో కానీ తిరిగి అలసిపోవాల్సిన అవసరం లేదు. ఒక చల్లని ఒక గ్రీన్ మ్యాట్ లాగా ఉన్న ఆ తోట దాని కిందికి వెళ్ళాక మంచి గాలి, వాతావరణం, దాంట్లో ఆ రకరకాల పక్షులు అన్నీ ఉంటాయి. వాటి మధ్యలో ఎంజాయ్ చేస్తూ పండించుకోవచ్చు, ఎంజాయ్ చేస్తూ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి పంట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో దగ్గర ఉన్న ఫార్మర్స్ కానీ ఎవరికైనా కావాలనుకుంటే తెలుసుకోవాలనుకున్నా కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇలాంటి ఫార్మర్స్ నేను మొబైల్ నెంబర్తో పాటు వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను, వెళ్ళి చూసి రావచ్చు. లేదనుకుంటే నన్ను సంప్రదించినా నేను పూర్తి క్లియర్గా దాన్ని క్రాప్ చేసే విధానం, దాని యొక్క యూనిట్ పెట్టుకునే విధానం, దాని యొక్క ఫిల్లర్స్ చేసుకునే దాన్ని సేఫ్టీగా ఉంచుకునేది ప్రతిదీ కూడా జాగ్రత్త ఎలా ఉండాలి, ఒక 10 to 15 years స్టాండర్డ్గా ఉండడానికి కావలసిన ఆ ప్లాట్ఫామ్ని ఎలా చేయాలనే దాన్ని మొత్తం పూర్తిగా క్లియర్గా చెప్తానండి. అంటే నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, కానీ ఏ పంట పండించాలి, పండించాల్సిన విధానం కావచ్చు, ఎవ్రీథింగ్ ఇలా డీటెయిల్డ్గా నాకు కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది సార్? నేను బెస్ట్ ఫార్మర్ అవార్డుగా నేను అన్ని రకాల పంటలు పండించాను కాబట్టి నాకు తోచిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చెప్తాను. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు సంప్రదిస్తే నేను అందుబాటులో ఉంటానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.